బైబిల్ గ్రంథంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఇక్కడ చూడండి, ఇంకొకటి అపవాదిలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే విరోధమైన లక్షణం. ప్రార్థన చేసే వారి మీద ఎక్కువగా విరోధంగా ఉంటుంది అపవాది. గమనించారు ఎప్పుడైనా? నువ్వు ప్రార్థన చేసుకున్న రోజు, ఎక్కువ ప్రార్థన చేసుకున్న రోజు ఎక్కువ శోధన వస్తుంది నీకు. ఎప్పుడైతే గంటల తరబడి మోకాళ్ళు వేసి కన్నీటితో ప్రార్థన చేస్తావో అప్పుడే ఎక్కువగా బాధలు ఎక్కువైపోతూ ఉంటాయి, శ్రమలు ఎక్కువైపోతుంటాయి, కష్టాలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంత ఎక్కువగా నీవు నీ జీవితంలో కృంగిపోతూ ఉంటావు. కారణం ఏంటంటే అపవాది విరోధి అయి నిన్ను ఎంత ప్రార్థన చేస్తున్నావో అంతకంటే ఎక్కువగా నిన్ను శ్రమ పెట్టాలని చూస్తున్నాడు. విరోధంగా ఉండడం అనేదే ఒక దెయ్యం. వ్యతిరేక తలంపులు, వ్యతిరేక ఆలోచనలు, ప్రార్థించే వారిపైన వ్యతిరేకమైన తలంపులు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. దానియేలు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. వారి మీద విరోధమైన తలంపులు కొందరికి పుట్టాయి. అంటే వారిలో ఒక అపవాది దూరింది. ఆ విరోధమైన తలంపులతో వాళ్ళు చేసిన పని ఏంటంటే షడ్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిగుండంలో పడవేశారు. అయినప్పటికీ 4వ వాడిగా ప్రభు వారితో ఉండి అగ్నిగుండంలో నుండి వారిని బయటికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది కొన్నిసార్లు కొందరిలో దూరి విరోధంగా నీ మీద ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉన్నప్పటికీ, నిన్ను ఇబ్బంది పెట్టాలని, నిన్ను శ్రమ పెట్టాలని చూస్తూ ఉన్నప్పటికీ, అగ్ని లాంటి పరీక్షలు నీకు ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా ప్రభువు నీతో ఉన్నాడనే సంగతి నువ్వు మర్చిపోకూడదు. హల్లెలూయా. ఎవరున్నారు వారితో? అగ్నిగుండంలో కూడా ప్రభు వారితో. ఆ శ్రమ పెట్టింది ఎవరండి? వారిని అగ్నిగుండంలో వేసింది ఎవరు? విరోధులు. విరోధులు అంటే ఎవరని చెప్పుకుంటున్నావు? అపవాది. అపవాది కార్యాలు, అపవాది యొక్క ఆలోచనలు ఎవరిలోనైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా విరోధంగానే ఉంటారు. ఎవరికి హాని చేయకపోయినా కొంతమంది మనకు హాని చేయాలని చూస్తూ ఉంటారు. ఎవరిని ఏమీ అనకపోయినా వారు మనల్ని అనాలని చూస్తూ ఉంటారు. ఎంత మనం ప్రార్థన చేస్తున్నామో, ఎంత విశ్వాసంగా ఉంటున్నామో, ఎంత భక్తి చేస్తున్నామో, ఎంత పరిచర్య చేస్తున్నామో, ఎంత దేవుని కొరకు వాడబడాలని మనం పరుగులెత్తుతున్నామో, అంతకంటే అధికంగా మన మీద నిందలు, అవమానాలు పుట్టించేది అపవాది. ఈ నిందలు వేసేవారు, అవమానపరిచేవారు, హింస పెట్టేవారు అందరూ కూడా అపవాది సంబంధులే. చూడండి, దానియేలు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళందరూ విరోధమైన తలంపులతో ఆలోచించారంట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రతి దినము అతని శిక్ష పడిద్దని తెలుసు. ప్రార్థన చేసుకుంటే సింహాల బోన్లో వేస్తారని తెలుసు. విరోధులైనటువంటి వారు అతన్ని హింస పెట్టాలని చూస్తున్నారని తెలుసు. తెలిసినప్పటికీ కూడా అతడు ఏం చేస్తున్నాడంటే ప్రతి దినము యెరూషలేము తట్టు ఆ యొక్క తలుపులు తెరిచి, కిటికీ తలుపులు తెరిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇతరులు విరోధముగా ఉన్నారు, కానీ అతను మాత్రం ప్రార్థన చేయడం మానలేదు. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనకెవరైనా విరోధంగా ఉండి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు మనం ఏం చేస్తాం? ప్రార్థన మానేస్తాం. ఏం చేస్తాం? ఇప్పటికే ఎంతో విరోధం అవుతుంది. ఊరోళ్ళు కూడా రోజు పొద్దున్న లేస్తే గుడికే నన్ను పోయేది, నీకేం ఇంటి దగ్గర పని పాట ఏం లేదా అంటేనే ప్రార్థన మానేస్తాం. ఇంకా సింహాల బోన్లో ఎత్తామంటే వస్తావా నువ్వు? అర్థమైపోయింది అప్పుడు ఎవరి విశ్వాసం ఎంత ఉందో. దేవుడు తూనికేసి తూచినప్పుడు మన విశ్వాసం బరువు ఎంతో, మన ప్రార్థన బరువు ఎంతో మనకు తెలిసిపోయింది. హల్లెలూయా. మన జీవితాల్లో ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాల్లో మనం బరువైనటువంటి విలువైన వ్యక్తులుగా మనం ఉండాలి. ఇప్పుడు ప్రార్థించేటువంటి దానియేలు మీద నింద వేశారు, అవమానపరిచారు, విరోధంగా ఆలోచించారు, సింహాల బోన్లో వేస్తామంటున్నారు. అయినా అతడు ప్రార్థన చేయటం మాత్రం మానలేదు. కారణం ఏంటంటే వారిలో ఒక విరోధమైనటువంటి తలంపులు వచ్చాయని అతనికి తెలుసు గనుక, వారిలో అపవాది ఉన్నదని అతనికి తెలుసు గనుక, అపవాదిని జయించగలిగే శక్తి ఎక్కడుందంటే ప్రార్థనలోనే ఉంది. చప్పట్లు కొడతారా? హల్లెలూయా. ఇప్పుడు విరోధస్తులు నిన్ను శ్రమ పెట్టి ఇబ్బంది పెట్టేవారు, నిన్ను ప్రార్థనకు రాకుండా ఆటంకపరిచేవారు ఉన్నారు కదా. నీ ఇంట్లో ఉన్నారు, బయట ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడనే ఉన్నారు. వాళ్ళే విరోధులు. క్రీస్తు విరోధులు అంటే ఎవరు అనుకుంటున్నారు?
నిన్ను శ్రమ పెట్టి, ఇబ్బంది పెట్టి, కష్టపెట్టి, ప్రార్థన చేసి నిన్ను ఆటంకపరిచి, నిన్ను ప్రార్థన చేయకోకుండా నీ కాళ్ళకు బంధకాలు వేసి నిన్ను ఇబ్బంది పాలు చేయాలని దూషించి అవమానపరిచే వారందరూ క్రీస్తు విరోధులే. క్రీస్తు విరోధి అంటే ఎక్కడి నుండో రాడు. క్రీస్తు విరోధి అపవాది ఎవరిలోనైతే ఉంటుందో వారు అపవాది సంబంధులైనటువంటి వారు ఎప్పుడు కూడా ప్రార్థించే వారి వైపు విరోధంగా చూస్తూ వారు ఏదో చేయాలని పన్నాగాలు పన్నుతూ ఉంటారు. కానీ దేవుడు అక్కడ చేసిన గొప్ప కార్యం ఏంటంటే సింహాల నోలను మూయించాడు. హల్లెలూయా. ఎవరి మీదైనా నీకు విరోధం ఉంటే ఈ రోజు దేవుని సన్నిధిలో ప్రార్థించు, ప్రభువా నాకెవ్వరి మీద విరోధమైన స్వభావం లేకుండా చేయి ప్రభువా. కాబట్టి దేవునికి విరోధంగా ఉండకూడదు, సంఘానికి విరోధంగా ఉండకూడదు, సేవకుల పక్షంగా కూడా విరోధంగా ఉండకూడదు. విరోధమైన స్వభావం అనేది అపవాది పుట్టిస్తుంది. అపవాది నిన్ను పట్టి పీడిస్తుంది. కాబట్టి ఆ లక్షణాన్ని తీసివేయుదుముగాక. కాబట్టి నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు అని చెప్పి బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి విరోధంగా ఉన్నటువంటిది ఏదైనా మనలో ఉంటే అది ఒక ఆయుధంలాగా పనిచేస్తుంది. ఆ ఆయుధం మనలో ఉంటే మనం వర్ధిల్లాలని ఆశపడుతున్నాం. అయ్యా నేను వర్ధిల్లాలి. నువ్వు ఎలా వర్ధిల్లుతావు? విరోధం అనే ఆయుధం నీలో ఉంది కదా, విరోధం అనే దెయ్యం నీలో ఉంది కదా, అపవాది యొక్క క్రియలు నీలో ఉన్నాయి కదా, నువ్వు ఎలా వర్ధిల్లగలుగుతావు? కాబట్టి నువ్వు వర్ధిల్లాలంటే ఆ విరోధమైనటువంటి తలంపులు, ఆలోచనలు తీసివేసుకోవాలి. ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆత్మ చేత నన్ను వాడుకుంటావయ్యా.